వెల్కమ్ టు విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అనంతపురంలో ఆక్సిజన్ కొరత లేకుండా పటిష్ట చర్యలు తీసుకున్న ప్రభుత్వం. తూముకుంటలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ప్రారంభించిన ఎంపీ. మరికొద్దిసేపట్లో లాక్డౌన్ అమలు. సొంత ఊళ్లకు పయనమైన ఆంధ్రవాసులు. గరికపాడు చెక్ పోస్టులో నిలిచిపోయిన వాహనాలు. సరూర్ నగర్ లో మాస్క్ ధరించలేదని మాజీ ఎమ్మెల్యేకు జరిమానా విధించిన పోలీసులతో వాగ్వాదానికి దిగిన తీగల కృష్ణారెడ్డి. కడప జిల్లాలో కివిడ ఆసుపత్రి సందర్శించిన ప్రభుత్వ విప్ శ్రీకాంత్. వైద్య సేవలపై ఆరా తీసిన విప్. గుంటూరులో స్టెప్ డౌన్ కోవిడ్ సెంటర్ ప్రారంభం. మెరుగైన వైద్యం అందిస్తామన్న కలెక్టర్. ఇక వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లాలో మెడికల్ ఆక్సిజన్ కొరత లేకుండా అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. హిందూపురం పరిధిలోని తూముకుంట వద్ద వేదిక్ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ను హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గత సంవత్సరానికి ముందు కేవలం సిలిండర్ల ద్వారా మాత్రమే ఆక్సిజన్ అందించేవారమని, ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దాదాపుగా 40,000 లీటర్ల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ లో ఏర్పాటు చేసినట్టు చెప్పారు. మరి ఉందా ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కనెక్షన్ ఉందా ఆ కెపాసిటీతో? सिविल वर्क में क्या क्या है? ये आप कर रहे हैं, तो यू विल बी कंप्लीटिंग इट इन 4 days. యూ ఆర్ ద ఇంచార్జ్. ఇప్పుడు పర్మిషన్ ఇచ్చింది 42. ఆ 42లో ఉంది. నేను సొంతంగా అంటేనే స్టేట్ ఫోకస్ చేస్తా ఉంది. చూసినారు కదా పత్రికలలో, టీవీలలో చిన్నదానికి పెద్దగా చర్చిస్తున్నారు. సో ఆ స్కోప్ లేకుండా ఎవరి ఉద్యోగం వాళ్ళు చేస్తే స్పీడ్గా సంక్షేమంగా క్షేమదాయకంగా ఈరోజు అక్కడ ఉండదు. అట్లా కాదు, ఇక్కడ రెగ్యులేటర్ దగ్గర హైయెస్ట్ ఎంత లోయెస్ట్ ఎంత. సో రాబో 4 రోజుల్లో అది కూడా కంప్లీట్ చేసి ఇంకా బయట ఆక్సిజన్ సప్లైస్ మీద డిపెండ్ అవ్వకుండా సొంతంగా ఇక్కడే ఎక్విప్మెంట్ పెట్టుకొని గాలిలో ఉన్నటువంటి ఎయిర్ని తీసుకొని ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్గా ఆక్సిజన్ సప్లై చేయడానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ ప్రొడక్షన్ యూనిట్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన జిల్లాకు 4 ప్లాంట్స్ని ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క ప్లాంట్ యొక్క కెపాసిటీ 1000 LPM అంటే 1000 లీటర్స్ పర్ మినిట్. అంటే ఒక్క మినిట్కి 1000 లీటర్స్ ఆఫ్ ఆక్సిజన్ అన్నది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే దాదాపుగా ఒక రోజులో 190 పైన సిలిండర్స్ అన్నవి వస్తాయి. అంటే 190 మంది పేషెంట్స్ని సపోర్ట్ చేయగలిగినటువంటి సిలిండర్స్ ఈజీగా వస్తాయి. సో మనకు ఉన్నటువంటి ఇక్కడ జిల్లా ఆసుపత్రిలో ఉన్నటువంటి కెపాసిటీకి ఈ 1000 LPM ఆక్సిజన్ ప్రొడక్షన్ యూనిట్ సరిపోతుందని చెప్పేసి శాంక్షన్ చేయడం జరిగింది. దీంతో పాటుగా కదిరి, గుంటకల్ అలాగే అనంతపురం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా ఇటువంటి ప్లాంట్స్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఆ సివిల్ వర్క్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి మెషినరీ అన్నది మనకు DRDO నుండి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. మరి కాసేపట్లో రాష్ట్రంలో లాక్డౌన్ అమలు కానుంది. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడంతో వెంటనే ఇతర రాష్ట్రాల ప్రజలు సొంత గూటికి పయనమయ్యారు. దీంతో సరిహద్దుల్లో వాహనాల రద్దీ నెలకొంది. ఆంధ్రవాసులంతా తమ ఊళ్లకు బయలుదేరారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు సరిహద్దు చెక్పోస్టులో వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
మాజీ మేయర్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి సరూర్ నగర్ పోలీసులు జరిమానా విధించారు. కర్మన్ ఘాట్ చౌరస్తాలో తీగల కృష్ణారెడ్డి కారు తనిఖీ చేసిన పోలీసులు మాస్క్ పెట్టుకోకుండా కారులో వెళ్తున్న కారణంగా జరిమానా విధించారు. కారు తనిఖీ చేసే క్రమంలో తీగలకు ఎస్ఐ ముఖేష్ కు మధ్య వాగ్వాదం జరిగింది. నిబంధనలు ఉల్లంఘించరాదని పోలీస్ శాఖకు అందరూ సమానమేనని తీగలకు 1000 రూపాయల జరిమానా విధించారు. ఆంధ్రప్రదేశ్లో పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసి కోవిడ్ ఆసుపత్రుల సంఖ్యను పెంచింది. మరోవైపు కోవిడ్ కేర్ కేంద్రంలో ప్రభుత్వం మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తోంది. కడప జిల్లా గండికోటలో బాధితులను ప్రభుత్వ విప్ శ్రీకాంత్ పరామర్శించారు. ఒక పేషెంట్ డిశ్చార్జ్ అవుతూ నేను కార్పొరేట్ హాస్పిటల్లో 3 రోజులు ఉన్నాను. చాలా అధైర్యంగా ఉన్నాను. నేను ఏది కూడా నాకు ట్రీట్మెంట్ సరిగ్గా జరగలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రభుత్వం నియమించినటువంటి డాక్టర్లు మాకు ధైర్యం చెప్పి బాగా ట్రీట్మెంట్ చేయడంతో ఈరోజు మేము డిశ్చార్జ్ అవుతున్నాము అని చెప్పినటువంటి మాట చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏది పడితే అది వీడియోలు పెట్టడము, ఏది పడితే అది ఒకరిని తిట్టడము అన్నటువంటిది ఇప్పుడు చాలామందికి ప్రధాన అంశంగా ఉంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, చేసే మీ బాధ్యతగా సర్వీస్ చేసేటువంటి వాళ్ళు ముందుకు రండి. లేదా జరుగుతున్నది ఏం జరుగుతోంది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పి ఒకసారి ఆలోచన చేసుకోండి. రెమిడివైజర్ ఇంజెక్షన్స్ బ్లాక్ మార్కెట్కి తరలించకపోకుండా పేదవారికి అందరికీ అందేటట్టు అవసరమైనటువంటి పేషెంట్కి అందే విధంగా గట్టి చర్యలు చేపట్టి విజిలెన్స్ స్ట్రిక్ట్గా చేసినటువంటి మాట వాస్తవం కాదా? రెండో అంశము, ఎక్కడ లేని విధంగా దాదాపుగా 1000 మందికి వచ్చినా మేము ఇంట్లో ఉంటామంటే కూడా ఇంట్లో టెలిమెడిసిన్ ఇస్తూ వాళ్ళకి ఐసోలేషన్ కిట్స్ విత్ ప్రాపర్ జింక్తో సహా ఫీవర్ ట్యాబ్లెట్స్ కోర్స్ మాదిరి ఇచ్చి 10-15 డేస్ కోర్స్ ఏ రకంగా తీసుకుంటే నయమవుతుందని చెప్పి ఫుల్ ఫ్లెడ్జ్ ట్యాబ్లెట్స్ పెట్టి ఇంటికి చేర్పించి అడిషనల్గా 100 స్టాక్ పెట్టినటువంటి ఈ ప్రభుత్వాన్ని తప్పులు పట్టడం ఇది నిజంగా మీరు చేసేటువంటిది కరెక్టా? ఇంకా మీరు మాట్లాడతారు వ్యాక్సినేషన్లో వైఫల్యం చెందింది ప్రభుత్వం, మాకు ఫీజు రింబర్స్మెంట్ ఎవరికి కావాలి, సంక్షేమ కార్యక్రమాలు ఎవరికి కావాలి, అమ్మఒడి మాకేం వద్దు, మాకు వ్యాక్సిన్ ఇవ్వండి అని చెప్పి మాట్లాడుతున్నారు. అమ్మఒడి ఇచ్చినాం, ఆసరా ఇచ్చినాం, చేయూత ఇచ్చినాం, రైతు భరోసా ఇచ్చాం, విద్యా దీవెన, విద్యా వసతితో పాటు దీంతో పాటే మొదటి ప్రాధాన్యతగా ఈ ప్రభుత్వం వ్యాక్సినేషన్కు ఖర్చు పెడతాం. కేంద్ర ప్రభుత్వానికి
వాళ్ళు ఇచ్చేది కాకుండా అడిషనల్ 1300 కోట్లు ఆల్రెడీ పే చేయడమే కాకుండా 1600 కోట్లు రెడీగా ఉంది, మేము ఎక్కడ ఇవ్వమంటే అక్కడ ఇస్తాం, మాకు వ్యాక్సినేషన్ ఇవ్వండి అని అడుగుతుంటే డైరెక్ట్గా కంపెనీలకు ఫోన్ చేస్తే కంపెనీ నుంచి లెటర్. కడప జిల్లా ఇడుపులపాయ IIITలో చదువుతున్న విద్యార్థులను వర్సిటీ అధికారులు ఇళ్లకు పంపించారు. కరోనా మహమ్మారి రోజు రోజుకు పెరుగుతుండడం, చదువుతున్న విద్యార్థులంతా ఏడాది కిందట 10వ తరగతి పూర్తయిన వారు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 6000 మంది విద్యార్థులు సాంకేతిక విద్యను అభ్యసిస్తున్నారు. ప్రస్తుతం IIITలో చదువుతున్న 2000 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. మిగిలిన 4000 మంది విద్యార్థులు ఆన్లైన్ ద్వారా పాఠాలు తెలుసుకుంటున్నారు. అయితే చదివే విద్యార్థులకు 80% పాఠ్యాంశాలు పూర్తి కావడంతో వారిని ఇళ్లకు పంపించారు. గుంటూరు రైల్వే మహల్లో ఏర్పాటు చేసిన స్టెప్ డౌన్ కోవిడ్ సెంటర్ ను కలెక్టర్ వివేక్ యాదవ్ ప్రారంభించారు. కోవిడ్ వచ్చిన వ్యక్తి వ్యాధి తీవ్రత తగ్గిన తర్వాత ఇక్కడ ఏర్పాటు చేసిన కేంద్రం సౌకర్యంగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఈ కోవిడ్ సెంటర్లో 70 బెడ్ల పడకలు ఉండే విధంగా ఏర్పాటు చేశారు. అన్ని వేళల్లో డాక్టర్స్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ రైల్వే వాళ్ళు ఒక రైల్ మహల్ కోవిడ్ కేర్ సెంటర్ మరియు స్టెప్ డౌన్ సెంటర్ ఫెసిలిటీ మనం స్టార్ట్ చేయబోతున్నాము. రైల్వే వాళ్ళు ప్రత్యేకంగా డిఆర్ఎం గుంటూరు వాళ్ళ సహాయంతో కోఆపరేషన్తో ఈ బిల్డింగ్లో 70 పడకలు పెట్టేసి దాంట్లో కూడా 16 ఆక్సిజన్తో కూడిన బెడ్స్ ఉంటాయి. దాంతోపాటు 24/7 అంబులెన్స్, డాక్టర్సు, నర్సెస్, మనకి ఫుడ్ కూడా దొరుకుతుంది, శానిటేషన్ ఈజ్ అవైలబుల్. సో విత్ ఆల్ దీస్ ఫెసిలిటీస్ ఒక కోవిడ్ కేర్ సెంటర్ మరియు స్టెప్ డౌన్ సెంటర్ ఈరోజు మనం మొదలు పెడుతున్నాము. స్టెప్ డౌన్ ఫెసిలిటీ ఏంటంటే మనకి జీజీహెచ్ కానీ మిగతా హాస్పిటల్స్లో కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్స్ ఎవరైనా కొద్దిగా స్టేబుల్ అయిపోయి వాళ్ళు పారామీటర్స్ కొద్దిగా బెటర్గా అయిపోయి ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. We have got great pleasure in cooperating with the district collector and the district administration in providing all the infrastructure facilities for setting up of this COVID care center, and we are ready to provide further services also in this regard. A small step in this regard for serving the people of this region. Thank you. Done a memorandum of understanding with the district collector and the railway divisional office, wherein the infrastructure facilities and operational cost will be borne by the railways, and the doctors, PPE
and the medicines, oxygen supplies, everything, including the food and for the patients as well as for the doctors and the paramedical team. Everybody will be taken care of by. Thank you. Is there any priority? 60% for the railways and 60% for the state in the betting capacities. And further, whenever we are increasing it, we can scale it up higher. That is it. తడిసిన ధాన్యమైనా కొంటామని పంటను దళారులకు అమ్ముకొని మోసపోవద్దని రంగారెడ్డి జిల్లా అమనగల్ మండలం పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటేష్ గుప్తా రైతులకు సూచించారు. ఇటీవల కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని రైతులు తక్కువ ధరకే దళారులకు కట్టబెడుతున్నారని, రైతులు దళారుల చేతిలో మోసపోవద్దని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని పరిశీలించిన సందర్భంగా ఆయన రైతులకు పలు సూచనలు ఇచ్చారు. ప్రతి గింజని ప్రభుత్వం కొనుగోలు చేయడమే సీఎం కేసీఆర్ ఉద్దేశమని రైతులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలేపల్లి సత్యం, డైరెక్టర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కవర్లు ఎందుకు ఉన్న కాడికి తీసుకోవాలి, లేవంటే మనం ఫ్లెక్సీ ఏ రాంపాలని చెప్పినా ఆయన కూడా ఏ ఆటలు తింటారా, ఏం చేస్తారు మరి? ఒక్కొక్కటి 10 కిలోలు 20 కిలోలు తింటారు. మరి రైతు అయితే ఆడ తెచ్చిన 10 బస్తాలకు 5 బస్తాలు 6 బస్తాలు తిని 4 బస్తాలే రైతులు మిగిలి రైతులందరికీ విజ్ఞప్తి. మేము కర్తాల్ మండల పిఎస్సిఎస్ చైర్మన్ మాట్లాడుతున్నాను. దయచేసి రైతులందరికీ నమస్కరించి తెలియజేయడం ఏమనగా, మాకు ఎలాంటి దళారు బ్రోకర్లు లేరు. మేము నేరుగా గింజలు రైతుల నుంచి మేము ఉంటాము. రైతులు దయచేసి దళారు లాంటి బ్రోకర్లను నమ్మి ఎవరు ఎక్కడ అమ్మరాదని మనవి తెలియజేస్తున్నాను. మరి అకాలంలో నిన్న వర్షం పడిన సందర్భంగా మీరు తడిసిందని చెప్పేసి ధాన్యాన్ని ఎవరు అడ్డిపావుసేరుగా 5 రూపాయలు 10 రూపాయలకు అమ్మకండి. తడిసిన ధాన్యాన్ని 4 రోజులు ఎండబెట్టిన తర్వాత మా మేచర్ 16-17 వస్తే ఆ ధాన్యాన్ని మేమే నేరుగా కొనుగోలు చేస్తాం. మరీ రైతులకు విజ్ఞప్తి తెలియజేసేది ఏంటంటే, దళారులను బ్రోకర్లను నమ్మి మీరు ఇతరులకు ధాన్యాన్ని అమ్మరాదని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరి మీరు రైతులే నేరుగా మాకు అమ్మొచ్చు. మా సొసైటీకి ఎలాంటి బ్రోకర్ లేరు. ఎవరిని నమ్మి ఆటన రూపాయి బ్రోకర్ దందా చేసి ఎవరిని నమ్మి మీరు ఎక్కడ పోరాదు. మరి మీకు కూడా కవర్ లేవని చెప్పేసి ఇప్పుడు తెలుసుకున్నాము. ఇప్పుడే ఎంబడే సెక్రటరీ గారితో మాట్లాడినాను. తగిన కవర్లు కూడా డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ తోటి మీరు దయచేసి కేసీఆర్ గారు దృక్పథం ఏంటంటే, ఈ కరోనా సమయంలో కూడా మేము ప్రతి గింజ కొనుగోలు చేస్తాం. 4 దినాలు ఆలస్యమైనా సరే ప్రతి గింజ మేము కర్తాల్ ఆమన్గల్ దానికి నియర్ బై మీరు ఎక్కడెక్కడ ఉన్నా సరే ఆ కౌంటర్లకు మీరు అందుబాటులో ఉన్న 4 రోజులు ఆలస్యమైనా సరే అక్కడికే తీసుకొచ్చి మీ ధాన్యాన్ని నేరుగా మేము కొంటాము. మీరు దయచేసి మరీ ఇంకోసారి 2 సార్లు 3 సార్లు చెప్తున్నాం. కేసీఆర్ దృక్పథం ఏంటంటే, ప్రతి గింజ చివరి గింజ వరకు. నల్గొండ జిల్లా చిట్యాలలో కరోనాతో మరణించిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారుడు మెట్టు భిక్షం మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం. కరోనా కారణంగా మెట్టు భిక్షం మృతి చెందారని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే తన నివాసానికి చేరుకొని అనుచరులతో కలిసి దగ్గరుండి అంత్యక్రియలు చేశారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి భరోసా ఇచ్చారు. కష్టకాలంలో తమకు మనోధైర్యం కల్పించినందుకు మాజీ ఎమ్మెల్యే మెట్టు భిక్షం కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
ఖమ్మం జిల్లా కల్లూరు మెయిన్ రోడ్లో సాయి కన్సల్టెన్సీ సెకండ్ హ్యాండ్ 2-వీలర్ సేల్ షాప్ ను నూతనంగా ఏర్పాటు చేశారు. సేల్ షాప్ నూతనంగా ప్రారంభించిన సందర్భంగా ప్రొప్రైటర్ బొడ్డు సాయి కుమార్ మీడియాతో మాట్లాడారు. పరిసర గ్రామ ప్రజలకు అన్ని కంపెనీల సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహనాలు తమ షాపుల్లో విక్రయించనున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు వినియోగించుకొని వ్యాపార అభివృద్ధికి సహకరించాలని కోరారు. కల్లూరు మెయిన్ రోడ్లో గల మసీదు కాంప్లెక్స్లో నూతనంగా సెకండ్ హ్యాండ్ 2-వీలర్ షోరూమ్ ఓపెనింగ్ చేయబడింది. కావున కల్లూరు మండల ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు. మా దగ్గర కొన్న 2-వీలర్ బైక్లకు ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. కన్సల్టెన్సీ నేమ్ బొడ్డు సాయి కుమార్ కన్సల్టెన్సీ. ఫోన్ నెంబర్ 9949948252. ఆదిలాబాద్ జిల్లా బజార్ హుత్నూర్ మండలం బొసరం గ్రామంలో ప్రముఖ హోమియో వైద్యుడు డాక్టర్ లాసుర సునీల్ కుమార్ గ్రామంలో సుమారు 200 కుటుంబాలకు ఉచితంగా హోమియో మందులను పంపిణీ చేశారు. వైస్ ఎంపీపీ పోరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అందరికీ మందులు, మాస్కులు అందజేశారు. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, స్వీయ రక్షణే శ్రీరామ రక్ష అని వైస్ ఎంపీపీ సూచించారు. అదేవిధంగా ఉచితంగా మందులు పంపిణీ చేసినందుకు డాక్టర్ సునీల్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపారు. భయాందోళనతో ఉన్నారు. మరి ఇంకొందరు వ్యాక్సిన్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కడన్నా ఏమన్నా వస్తుందేమో అని అటువంటి భయాందోళనలు కూడా ఉన్నారు. మరి అటువంటి వాటిని అన్ని నివృత్తి చేస్తూ కూడా తర్వాత సార్ గారు మాట్లాడతారు. ముందుగా ఈ మందులు పంపిణీ చేయడానికి వచ్చిన దానికి మరొక్కసారి గ్రామస్తులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఒక మందును తయారు చేసి ప్రజలలో ఈ మందు బారి నుండి, ఈ రోగం బారి నుండి ఈ మందు ద్వారా ఎట్లా మనం దూరం కావాలనో ఆ ఉద్దేశంతో ఈ మందు కరోనా కష్టకాల సహకారంతో మన విలేజ్కు విచ్చేసినటువంటి డాక్టర్ సునీల్ హోమియోపతి ఒక 200 కుటుంబాలకు మందులు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఆయనకు ఈ కరోనా కష్టకాలంలో సహకారం చేసినందుకు మా బోస్రా విలేజ్ గ్రామం తరపున నా ఎంపీటీసీగా నేను వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్లస్ ఏవి ఛానల్స్ వాళ్ళు ప్రజల మధ్య పోయి మా కరోనా కష్టకాలంలో వాళ్ళు నిర్వహిస్తున్న నిధులని కూడా మనము కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామంలో దళితుడైన సత్యం అనే వ్యక్తికి చెందిన ఎకరం భూమిని గ్రామ సర్పంచ్ కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మాదిగ హక్కుల పోరాట దండోర సమితి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల బలరాం ఆరోపించారు. సర్వే నెంబర్ 227లో భూమికి సంబంధించి అన్ని పత్రాలు ఉన్నాయని, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పాస్బుక్ కూడా ఉందని, అయితే సర్పంచ్ తమ కొందరు గుర్తు తెలియని వారితో దాడి చేయించి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు వార్డ్ R&B గెస్ట్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు. గ్రామ సర్పంచ్ తనను భయాందోళనకు గురి చేస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరారు. బిక్నూరు మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో మరి సర్వే నంబర్ 229, 227 ఈ 2 సర్వే నంబర్లలో ఇల్లిందల సత్యం గారికి మరియు ఇల్లిందల స్వరూప గారికి సరిసగము భూమి ఉండడం జరిగింది. దానికి ఆధారాలు ఈ యొక్క పాస్బుక్, ఈ 2 పాస్బుక్లు. ఈ పాస్బుక్లు ఉండగా మరియు గత ఏడాది క్రితము కుమ్రయ్య అనే వ్యక్తికి గ్రామ సర్పంచ్ అయినటువంటి కోక స్వామి గారు, నాచారం స్వామి గారు విక్రయించడం జరిగింది. దానికి సంబంధించిన పేపర్లు మరి ఆ మాదిరిగానే ఈ రోజు పాస్బుక్లు కూడా రావడం జరిగింది, రైతు బంధు కూడా రావడం జరిగింది. మరి గత వారం క్రితము
10-12 మందిని తీసుకెళ్లి సత్యం అనే వ్యక్తిపై మరియు స్వరూప వీరిద్దరిపైన హత్యాయత్నంకి పాల్పడినటువంటి స్వామి గారు మరి వాళ్ళు మనస్తాపం చెంది మేము ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి సత్యం గారు సెల్ టవర్ ఎక్కడం జరిగింది. మరి అందులో భాగంగానే మేము కూడా అక్కడికి వెళ్ళి వారిని ప్రశ్నించగా ఏమి సమాధానం లేదు. మరి ఆ రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిఐ గారు, ఎస్ఐ గారు యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. మరి అదే మాదిరిగా స్వామి గారు మరి వీళ్ళెంబడ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుండో అర్థం కావటం లేదు. గతంలో ఇదే మాదిరిగా అతను వీరికి డాగేయగా అదనంగా 2 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి కడీలను కూడా మా సత్యం గారు వేస్తుండగా ఆయన వచ్చి విరగొట్టి మరి ఆయన చాలా ఇబ్బందిగా పెడుతున్నాడు. మరి అంతేకాకుండా మొన్న ఇవన్నీ సాక్ష్యాలు ఉండగా కూడా మరి అతను నిర్దాక్షిణంగా మొన్న మీడియాతో మాట్లాడుతూ ఒక ఉద్యమకారులైనటువంటి మేము ఆయన దురుసుగా ప్రవర్తిస్తూ అధికారం ఉన్నదని ఇష్టమైన చోటు మాట్లాడుతూ మరి ఆయన ప్రవర్తించడం జరుగుతుంది. అది ఎంతవరకు సమంజసం కాదు. పోకస్వామి, నీకు ఇది మంచిది కాదు. దగ్గర పడ్డే దినాలు నువ్వు చేసే తప్పులు ఎన్నో ఉన్నాయి ఊరిలో కూడా. ఎవరి దగ్గర లంచాలు తీసుకుంటున్నావో, ఎవరిని బెదిరిస్తున్నావో, మరి అది ఇంకోటి ఏంటంటే కోటిగా మరి అది కాశికల్ల మరి కుషింపల్లి రాజయ్య చచ్చిపోయిన భూమి కూడా అలా తమ్ముని బెదిరించి పోషాయ కుషింపల్లి పేషాయని బెదిరించి నువ్వు బిగన్నర భూమిని గుంజుకోవడం జరిగింది. తక్కువ రేటు కొన్నావు అసైన్మెంట్ భూమి. అసైన్మెంట్ భూమి కొనడానికి నీకు హక్కు ఉందా? నీకు పట్ట అవుతుందా? వాళ్ళని బెదిరించి తీసుకోలేవా నువ్వు? వాళ్ళు ఇంక డబ్బులు ఇవ్వలేదు కదా నువ్వు. ఎంతమందిని బెదిరిస్తావు ఊరిలా? ఎట్లా ఇచ్చేస్తావు? ఏం చేయాలనుకుంటున్నావు? నన్ను ప్రభుత్వం ఉంది, చట్టం ఉంది, అన్ని కోర్టులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కనుక చట్టానికి లోబడు. ఒక అధికారిగా ఉండు, మంచి పేరు తెచ్చుకో. కానీ చెడ్డ పేరు ఇప్పటికే నీకు వచ్చింది. ఇంకా నీకు ముందు ముందు ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనంతపురంలో ఆక్సిజన్ కొరత లేకుండా పటిష్ట చర్యలు తీసుకున్న ప్రభుత్వం. తూముకుంటలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ప్రారంభించిన ఎంపీ. మరికొద్దిసేపట్లో లాక్డౌన్ అమలు. సొంత ఊళ్లకు పయనమైన ఆంధ్రవాసులు. గరికపాడు చెక్ పోస్టులో నిలిచిపోయిన వాహనాలు. సరూర్ నగర్ లో మాస్క్ ధరించలేదని మాజీ ఎమ్మెల్యేకు జరిమానా విధించిన పోలీసులు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన తీగల కృష్ణారెడ్డి. కడప జిల్లాలో కోవిడ్ ఆసుపత్రి సందర్శించిన ప్రభుత్వ విప్ శ్రీకాంత్. వైద్య సేవలపై ఆరా తీసిన విప్. గుంటూరులో స్టెప్ డౌన్ కోవిడ్ సెంటర్ ప్రారంభం. మెరుగైన వైద్యం అందిస్తామన్న కలెక్టర్. సో ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.